ఈరోజు నేను మీకు జీడిపప్పు పాకం నేర్పించబోతున్నా. చాలా సింపుల్ అండ్ వెరీ హైజీనిక్. జనరల్గా మనం షాప్లో కొనుక్కుంటూ ఉంటాం, అదే ఇంట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. జీడిపప్పు పాకం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: జీడిపప్పు 200 గ్రాములు, తురిమిన బెల్లం 1 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 1 టీ స్పూన్. ఓకే, జీడిపప్పు పాకంకి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. వెరీ సింపుల్ అండి. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. దీంట్లో పాకం పెట్టేసుకుందాం. బెల్లం చాలా హెల్దీ కదా, సో బెల్లం వేసుకుందాం. బెల్లం తింటే ఐరన్ కాబట్టి మనకు చాలా మంచిది. కొద్దిగా వాటర్, మనకి పాకం మరీ ముదరగా అవసరం లేదు, అలా అని పలుచగా ఉండదు, మీడియం అన్నమాట. వాటర్ కొంచెమే వేసుకోవాలి. సో ఇది పాకం అవుతున్నంతసేపు మనం కలుపుతూ ఉండాలి, అంటే అడుగు అంటుకుపోకుండా. కొంచెం బెల్లం కరిగాక మనం సిమ్లో పెట్టుకుందాం. మనకి త్వరగా అయిపోతుంది. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడి తింటారు. నాకు షూట్ లేనప్పుడు మాత్రం నేను ఇంట్లో ఇలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాను మా అబ్బాయి కోసం. మా ప్రభంజన్ కొంచెం అది తినను ఇది తినను అంటాడు. సో కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తే వాడు కూడా ఇష్టపడి తింటూ ఉంటాడు. సో మనం కూడా ఇంట్లో పిల్లల కోసం కొంచెం డిఫరెంట్గా ఏమైనా ట్రై చేస్తూ ఉంటే, వాళ్ళు రొటీన్గా ఉంటే తినరు కదా, సో ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే తప్పకుండా తింటారు. అండ్ ఈ పాకం జీడిపప్పు మనకి వాటర్ తగలకుండా ఉంటే ఆల్మోస్ట్ 1 మంత్ అలా ఉంటుంది. సో ఒకేసారి కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకొని మనం స్టోర్ చేసి కూడా పెట్టుకోవచ్చు. పాకం అవుతున్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా, మరీ థిక్ అయితే మనకి కొంచెం గట్టి హార్డ్ అయిపోతుంది. ఇప్పుడు మనకి పాకం రెడీ అయ్యింది ఆల్మోస్ట్. ఒకసారి చూసుకుందాం. ఒక బౌల్లో వాటర్ తీసుకొని పాకం వేసుకుందాం. ఓకే, అది మెల్ట్ అవ్వకుండా మనకి ఇలా వచ్చింది అనుకోండి, సో పాకం రెడీ అవుతుందన్నమాట. సో పాకం రెడీ అయిపోయింది. దీంట్లోకి మనం జీడిపప్పు వేసేసుకుందాం. జీడిపప్పు వేసుకొని అలా కలుపుతూ ఉండండి, లేకపోతే మాడిపోతుంది అడుగు. ఓకే, జీడిపప్పు వేసాం కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. దీంట్లో కొద్దిగా యాలకుల పొడి, ఫ్లేవర్ కోసం లైట్గా వేసుకుని చాలు. ఇంకా నెయ్యి ఒకసారి కలుపుకుందాం మనం. సో దీన్ని మనం ట్రేలోకి తీసుకునే ముందు ఒక బ్రష్ తీసుకొని ట్రేకి నెయ్యి రాసుకోవాలి. సో దట్ మనం ఇది వేసినప్పుడు మనకు అది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ట్రే నుంచి గట్టిగా అయిపోతుంది కదా చల్లారాక, సో అది మనకి ఈజీగా వచ్చేస్తుంది. దీన్ని మనం ట్రేలోకి షిఫ్ట్ చేసుకుందాం. నాకు జీడిపప్పు ఇలా పెద్దగా ఫుల్ పీసెస్ వేసుకుంటే ఇష్టం. మీకు కావాలంటే మీరు చక్కగా దాన్ని బ్రేక్ చేసుకొని హాఫ్ వేసుకుంటే, అంటే పిల్లలకి ఈజీగా ఉంటుంది. నాకైతే ఇలా ఇష్టం. సో జీడిపప్పు పాకం రెడీ అయిపోయింది. అది చల్లారాక దాన్ని ముక్కలు చేసుకొని సర్వింగ్ ట్రేలోకి తీసేసుకుందాం. ఈలోపు దాని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. జీడిపప్పు పాకం తయారు చేసే విధానం: ఒక పాన్ లో తురిమిన బెల్లం వేసి తగినన్ని నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో జీడిపప్పు, యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసుకుని సమంగా పరిచి కాస్త గట్టిపడినివ్వాలి. ఆపై ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే జీడిపప్పు పాకం రెడీ.